తర్వాత సంబరం ఆయన ప్రొడక్షన్లో చేశారు. అంటే సంతోషం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత మీకు నాకు తెలిసి ఆ టైంలో చాలా ఆఫర్స్ వచ్చాయి పెద్ద పెద్ద కంపెనీస్ నుండి. అలాంటి టైంలో ఈ సినిమాని మీరు చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? నా ఇమ్మెచ్యూరిటీ. ఎట్లా? నాకు సరైన గైడెన్స్ లేదు ఆ టైంలో. చాలామంది పెద్ద ఒకళ్ళు వెంకటేష్తో చేద్దామన్నారు, మళ్ళీ నాగార్జున గారితో చేద్దామన్నారు, కొంతమంది పెద్ద ప్రాజెక్ట్కి వెళ్దామన్నారు. ఎందుకో నేను ఇలాంటి ఈ సినిమా చేద్దామని దట్టు విత్ తేజ అని అనుకున్నాను. తేజ గారితో అప్పటికి మీకు బాగా మంచి రిలేషన్ ఉంది? ఇప్పటికీ ఉంది, అదేం చెడిపోలేదు. గుడ్ నవ్ ఆల్సో. బట్ అక్కడ సంబరంలో మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదని, కావాల్సినంత రెమ్యూనరేషన్ రాలేదని ఒక ఇట్ ఈస్ దేర్. ఎస్, అది రాలేదు. ఏంటి మీ ఫీలింగ్? దానివల్లనేనా మీరు దూరం అయ్యారు కొంచెం, ఎంతో కొంత? లేదు, దూరం అంటే అప్పటికి నేను డైరెక్టర్ అయిపోయాను. ఐఎమ్ నాట్ వర్కింగ్ విత్ హిమ్. సంబరం అనే ప్రాజెక్ట్కి పనిచేసాము, ఇంకా అది అయిపోయింది. నేను ఇంకో సినిమా చేయాలి కదా. నేను అసిస్టెంట్ అనుకోండి, నేను మానేసి ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకోటి దగ్గర చేరితే అది దూరం అవటం అనొచ్చు. మీరు రావాల్సినంత రెమ్యూనరేషన్ రాలేదు, డబ్బులు రాలేదు. దానికి మీరేం ఫైట్ చేయలేదా మరి? ఐ నెవర్ ఫైట్. డబ్బు గురించే కాదు, దేని గురించి కూడా నేను ఏది రాసి పెడితే అది అంతే. దట్స్ ఆల్. ఐ బిలీవ్ ఇన్ డిస్టినీ. దట్స్ ఇట్. స్క్రిప్టే నాదే, ఇంకెవరిది. మిగిలినవన్నీ నేను అంటే అవన్నీ జరగకపోయినా కూడా సినిమా నడిచేదేమో.